ధ్యానంలో కూర్చున్నాము. సహజమైన శ్వాసని గమనిస్తూ ఈ శ్వాస శక్తి ద్వారా విశ్వ ప్రేమని అందుకుందాము. ఈ ప్రేమ తరంగాలు మన హృదయమంతా పరుచుకుంటూ, హృదయం నుంచి శరీరమంతా వ్యాపించాలని కోరుకుందాం. ఈ చైతన్యంలో పరమ గురువులని ఆహ్వానించుకుందాం. మొదటిగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీని, సదానంద యోగిని, సనారి విశ్వేశ్వర స్వామిని, మహావతార్ బాబాజీని, బుద్ధ భగవానుడిని, జీసస్‌ని, అల్లాని, మాస్టర్ శివాని, మాస్టర్ గణేశాని, ఆదిశక్తి స్వరూపాలన్నిటిని, యూనివర్సల్ గ్లాండ్ ఎనర్జీస్‌ని, యూనివర్సల్ ఎంజైమ్ ఎనర్జీస్‌ని, యూనివర్సల్ చక్రా ఎనర్జీస్‌ని, గ్లాండ్స్ రిపేర్ అండ్ యాక్టివేషన్ మాస్టర్స్‌ని, ఆత్మ యొక్క జీవశక్తి ఎనర్జీస్‌ని, ఆత్మ యొక్క స్వీయ శక్తిని, సాక్రల్ ఎనర్జీని, ఆత్మ యొక్క గోల్డెన్ ఎనర్జీని, వ్యక్తీకరణ ఎనర్జీని, ఇంద్రియాల నియంత్రణ ఎనర్జీని, సైకిక్ పవర్స్‌ని ఇన్వైట్ చేసుకుందాం. వీటన్నిటి శక్తి మన శరీరంలో అన్ని గ్రంథులలోకి ప్రవహిస్తున్నట్లుగా భావించండి. ఈ శక్తి అడ్రినల్ గ్లాండ్‌లోకి వెళ్ళి శరీరానికి ఎంత అవసరమో అంత ఎఫినెఫ్రిన్ ఎనర్జీని డెవలప్ చేయాలని కోరుకుందాం. శరీరం మొత్తంలో సంపూర్ణ ఆరోగ్యం, భౌతిక బలం, బోన్ స్ట్రెంగ్త్ పెరగాలని కోరుకుందాం దీని ద్వారా.
మన చుట్టూ, మన జీవితాలలో భద్రతా వలయాలను డెవలప్ చేయాలని కోరుకుందాం. ఈ శక్తి ద్వారా మన మానవ మనుగడకు అవసరమైన సర్వైవల్ ఎనర్జీని డెవలప్ చేయాలని కోరుకున్నాం. సర్వైవల్ ఎనర్జీని కూడా ఆహ్వానించుకున్నాం ఇక్కడికి. సర్వైవల్ ఎనర్జీ, యూనివర్సల్ సర్వైవల్ ఎనర్జీ ఈ గ్లాండ్ ద్వారా మనకి అందాలని కోరుకుందాం. గమనించుకోండి ఏం జరుగుతుందో. నా యొక్క అడ్రినల్ గ్లాండ్ పైన సర్వైవల్ పిరమిడ్ ఏర్పడి దాని శక్తి నా శరీరం అంతా వ్యాపిస్తూ నేను సర్వైవల్ పరంగా చాలా అద్భుతంగా ఉన్నాను. భౌతిక బలాన్ని కలిగి ఉన్నాను. భౌతిక ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను. గోనాడు గ్రంథిని గమనిద్దాము. కొంచెం వెన్నెముక నుంచి కొంచెం పైకుంటుంది. దీనిపైన క్రియేటివ్ ఎనర్జీతో కూడిన యాస్ట్రల్ పిరమిడ్ ఏర్పడాలని కోరుకుందాం. యూనివర్సల్ క్రియేటివ్ ఎనర్జీ యొక్క యాస్ట్రల్ పిరమిడ్ ఏర్పడి దీనిలోని శక్తి అయిన ఆడవాళ్ళలో అయితే ఈస్ట్రోజన్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. మగవాళ్ళలో అయితే టెస్టోస్టెరాన్ అనే దాన్ని ఆహ్, ఉప రిలీజ్ చేస్తుంది. వాళ్ళు అలా గమనించుకోండి. ఈ గ్రంథి సంబంధంలో ఉన్న అన్ని సమస్యలను నేను రిలీజ్ చేస్తున్నాను. నాలోని సరికాని భావనలన్నీ కూడా ఈ ఎంజైమ్ రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటున్న కర్మలు కానీ, భావాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ మూలాలతో సహా రిలీజ్ అవ్వాలి. నా భావోద్వేగాల కారణంగా నేను సరికాని శక్తిని క్రియేట్ చేసి ఉంటే అదంతా రిలీజ్ అయిపోవాలి. నాలోని భయము, ఆందోళన, అత్యాస మూలాలతో సహా రిలీజ్ అవ్వాలి. ఈ 2 గ్రంథుల ద్వారా. అపనమ్మకం ఉన్నా, భయం ఉన్నా, ఆందోళన ఉన్నా, సంబంధ బాంధవ్యాలలో సరి అయిన అవగాహన లేకపోయినా అవన్నీ రిలీజ్ అయిపోయి అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలి. వీటి ద్వారా నేను చేసిన కర్మలు ఏమన్నా ఉన్నట్లయితే ఆ కర్మలు కూడా మూలాలతో సహా రిలీజ్ అయ్యి అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలి.
నా సరికాని భావోద్వేగాలన్నీ కూడా నా ఆధ్యాత్మిక ప్రగతికి కానీ, భౌతిక ప్రగతికి కానీ అడ్డుకుంటున్న భావోద్వేగాలన్నీ కూడా మూలాలతో సహా రిలీజవ్వాలి. వాటి తాలూకా కర్మలన్నీ రిలీజై అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలి. వీటి ద్వారా నేనెవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే, ఆ ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి, నన్ను మనస్ఫూర్తిగా క్షమించి, ఇక్కడి నుండి రిలీజవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. వారి యొక్క, నా యొక్క ఇతర శరీరాలు ఏమైనా ఉన్నట్లయితే, అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలి. బ్రాంకియాస్ గ్రంథిని గమనిద్దాము. నా బ్రాంకియాస్ గ్రంథి పైన గోల్డెన్ కోర్ ఎనర్జీ, మూల చైతన్యం యొక్క గోల్డెన్ కోర్ ఎనర్జీతో కూడిన యాస్ట్రల్ పిరమిడ్ ఏర్పడాలి. నాలోని అధికార మదం, అనిశ్చిత భావన, పిరికితనం మూలాలతో సహా రిలీజ్ కావించబడాలి. అలాగే నిందారోపణ స్థితి, ఇతరుల పైన నిందలు వేసే సరికాని భావన ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ అవ్వాలి. ఇతరులను పిరికి వాళ్ళుగా మార్చే భావన నాలో ఉన్న, అది కూడా నా నుండి రిలీజ్ అయిపోవాలి. నాలోని ఈ గుణాల కారణంగా నేను ఇతరులకు చేసిన కష్టం, నష్టం, బాధలు, భయాలు ఏమన్నా ఉంటే, ఆ ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి, నాతో కలిసి ధ్యానం చేసి, నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. నా పైన పెత్తనం చేసి, నన్ను పిరికివారిగా మార్చిన వారందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి, నేను మనస్ఫూర్తిగా వారిని క్షమించి, నా అన్ని శరీరాల నుండి నేను రిలీజ్ చేస్తున్నాను. నా శరీరానికి అవసరమైనంత ఇన్సులిన్ ఎనర్జీ ఇక్కడ డెవలప్ అవ్వాలి. ఎంత ఇన్సులిన్ అయితే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి నాకు అవసరమో, అంత శక్తి ఇక్కడ ఈ ప్రాంకియాస్ నుంచి డెవలప్ అవ్వాలి. నా జీవ రసాయనిక చర్యలన్నీ సక్రమంగా జరగాలి. జీవి యొక్క అభివృద్ధి ప్రక్రియ దీని ద్వారా సంపూర్ణంగా అభివృద్ధి చెందాలి. వీటికి సంబంధించిన కర్మలు కానీ, వ్యాధులు కానీ ఏమున్నా
అవన్నీ మూలాలతో సహా రిలీజ్ అయి అలసిన అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. థైమస్ గ్లాండ్ ని ఇన్వైట్ చేద్దాము. ఈ థైమస్ గ్లాండ్ పైన రోగ నిరోధక శక్తినితో కలిగిన ఒక యాస్ట్రల్ పిరమిడ్ ని, మన ఆత్మ యొక్క స్వీయ శక్తిని తో కూడుకున్న యాస్ట్రల్ పిరమిడ్ ఏర్పడాలని కోరుకున్నాం. ఆత్మ సొంత శక్తి పిరమిడు, రోగ నిరోధక శక్తి పిరమిడు ఈ థైమస్ గ్లాండ్ పైన ఏర్పడి, ఇందులో ఉన్న లింపోస్లైడ్స్ అవి చక్కగా రిలీజ్ అవ్వాలని కోరుకున్నాం. హృదయానికి హృదయ సంబంధమైన క్రియలన్నీ కూడా చక్కగా జరగటానికి ఈ శక్తి ఉపయోగపడాలని కోరుకుందాం. నాలోని స్వార్థము, ద్వేషము, అపరిపక్వ మనస్తత్వము, ఇతరులను నియంత్రించాలనే గుణం, ఇతరుల అభివృద్ధిని అడ్డుకునే మనస్తత్వం నా నుండి మూలాలతో సహా తొలగించబడాలి. వీటి కారణంగా ఎవరికైనా నేను కష్టాన్ని, నష్టాన్ని, బాధలను, భయాలను కలిగించి ఉంటే వారందరూ ఇక్కడికి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి వారి అన్ని శరీరాల నుండి నన్ను రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వారందరూ ధ్యానం చేసి రిలీజ్ అయి వెళ్ళిపోవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అన్కండిషనల్ లవ్, కంపాషన్, ఆధ్యాత్మిక స్పృహ, ఆత్మ యొక్క చైతన్యము నాలో డెవలప్ అవ్వాలి. సామరస్యపూర్వకమైన సంబంధ బాంధవ్యాలు నాలో ఏర్పడాలి. అందుకు తగిన శక్తి ఈ గ్రంథి నుండి నాకు లభించాలి. నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచడమే కాకుండా ప్రేమపూర్వకమైన వ్యక్తిగా, కరుణాపూరితమైన వ్యక్తిగా, సామరస్యపూర్వకమైన వ్యక్తిగా, ఆధ్యాత్మిక ప్రగతిని కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను.
అద్భుతమైన శక్తి కేంద్రం, ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రం ఓపెన్ అవ్వాలని కోరుకుందాం. ఈ కేంద్రం ఓపెన్ అయినప్పుడు బయట నుండి వచ్చే ద్వేషము, సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా ఇది ట్రాన్స్ఫర్మ్ చేసుకొని శక్తిగా మార్చుకొని తను స్వీకరించగలుగుతుంది. అది ఓపెన్ అవ్వాలని కోరుకుందాం. థైరాయిడ్ గ్రంథిని గమనిద్దాము. కమ్యూనికేషన్ ఎనర్జీ పిరమిడ్, స్వీయ వ్యక్తీకరణ శక్తిని కలిగిన హయ్యర్ కమ్యూనికేషన్ పిరమిడ్ ఇక్కడ ఏర్పడాలని కోరుకుందాం. దీనిలోని థైరాక్సిన్ అనే ఎంజైమ్ అద్భుతంగా రిలీజ్ అయి మనకి శక్తిని ఇవ్వాలని కోరుకుందాం. మనలో ఉన్న రోగనిరోధక శక్తిని మరింతగా డెవలప్ చేయాలని కోరుకుందాం. నేను అంతర్ముఖంగా కాలేకపోవడానికి అడ్డుపడుతున్న కర్మలు కానీ, సరికాని ఎనర్జీస్ కానీ నా మూలాల నుండి తొలగించబడాలి. సత్యాన్ని గ్రహించలేని నా సరికాని చైతన్యం నా నుండి రిలీజ్ అయి నేను సత్యంతో జీవించేలాగా ఇది నాకు సహకరించాలి. చెడ్డ విషయాలతోనూ, చెడ్డ మాటలతోనూ ఉన్న నా కనెక్షన్స్ అన్నీ రిలీజ్ అయి అల్సన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. ఆ చెడ్డ విషయాల ద్వారా, చెడ్డ మాటల ద్వారా నేను ఏర్పాటు చేసిన కర్మలు, బాధింపబడిన వ్యక్తులు అందరూ ఇక్కడికి వచ్చి నాతో కలిసి ధ్యానం చేసి నన్ను క్షమించి రిలీజ్ అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. నాలోని ధ్వని తరంగాల శక్తి మరింతగా అభివృద్ధి చెందాలి. చతురమైన, అద్భుతమైన సంభాషణ ప్రసంగ ప్రావీణ్యత నాలో డెవలప్ అవ్వాలి. ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన వ్యక్తీకరణ, హయ్యర్ క్రియేటివిటీ ఎనర్జీ నాలో పరిపూర్ణముగా డెవలప్ అవ్వాలి. పీనియల్ గ్లాండ్ని గమనిద్దాము. సైకిక్ పవర్స్ కి ఎనర్జీని ఇచ్చే పిరమిడ్ ఇక్కడ ఏర్పడాలని కోరుకుందాం. దీన్ని సీట్ ఆఫ్ ద సోల్ అని పిలుస్తాము. ఆ చైతన్యం, సోల్ చైతన్యం కూడా ఇక్కడ డెవలప్ అవ్వాలనుకున్నాం. మెలటోనిన్, సెరటోనిన్ ఉత్పత్తులు శరీరానికి ఎంత అవసరమో అంత డెవలప్ అయ్యేలాగా ఇక్కడ ఎనర్జీ డెవలప్ అవ్వాలి. అలాగే కంట్రోలింగ్ ప్యానెల్ ఏర్పడాలి. శరీరం అంతా కూడా రిథమిక్ గా పనిచేయడానికి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి అవసరమైన శక్తి ఇక్కడ డెవలప్ అవ్వాలి. నాలో ఉన్న తక్కువ అన్న భావన
నేను మంచివాడిని కాదు అన్న భావన, ఇతరులు మంచివాళ్ళు కారు అనే భావన, సరికాని నమ్మకాలు, సరికాని గందరగోళాలు, నాలోని భ్రమలు, భ్రాంతి అన్నీ కూడా మూలాలతో సహా రిలీజయి అల్శాన్ అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలి. వీటి ద్వారా నేను చేసిన కర్మల తాలూకా వ్యక్తులందరూ ఇక్కడికి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నా నుండి రిలీజ్ అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ కర్మల జ్ఞానాన్ని నాకు అందించి రిలీజ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నా ఆధ్యాత్మిక ప్రగతికి, భౌతిక ప్రగతికి అవసరమైన దివ్యనేత్రపు జాగృతి జరగాలి. అంతర్దృష్టి, విజువలైజేషన్ ఎనర్జీస్, కల్పనా చాతుర్యం నాలో మరింతగా అభివృద్ధి చెందాలి. పిట్యూటరీ గ్రంథిని గమనిద్దాము. అంతర చైతన్య శక్తితో కూడుకున్న యాస్ట్రల్ పిరమిడ్ ఒకటి పిట్యూటరీ గ్రంథి పైన ఏర్పడాలని కోరుకున్నా. ఇక్కడ ఉన్న సోమాటోట్రోఫిన్ అనే ఎంజైము శరీరానికి ఎంత అవసరమో అంత ఉత్పత్తి జరగాలని కోరుకున్నా. శరీరంలో ఉన్న మిగిలిన రసాయనాలన్నిటినీ ప్రభావితం చేయగలిగిన శక్తి, వాటన్నిటి యొక్క పనితీరు సక్రమంగా జరగడానికి అవసరమైన ఎంజైమ్ నా నుండి రిలీజ్ అవ్వాలి. నాలోని సరికాని ఆధ్యాత్మిక అవగాహన ఏదైతే ఉందో అది నా నుండి రిలీజ్ కావించబడాలి. అతివాద చైతన్యం, వాదించడం అనే గుణం ఏదైతే ఉందో ఆ వాదించే అతివాద చైతన్యం నా నుండి రిలీజ్ అయిపోవాలి. నాలోని మూర్ఖత్వము, మొండితనము, ఇగో అంతా కూడా నా నుండి రిలీజ్ అయి మూలాలతో సహా రిలీజ్ అయి అల్శాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. వన్నెస్ ఎనర్జీ నాలో డెవలప్ అవ్వాలి. ఈ వన్నెస్ ఎనర్జీని ఇస్తున్న ఊర్ధ్వలోకాలన్నిటికీ కృతజ్ఞతలు. ఆ పిట్యూటరీ గ్లాండ్ పైన వన్నెస్ పిరమిడ్ ఏర్పడి ఈ వన్నెస్ శక్తి శరీరం అంతా వ్యాపించాలి. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోగలిగి శరీర అవయవాలన్నీ కూడా, గ్రంథులు, అవయవాలు అన్నీ ఒకరితో ఒకరు ఉన్నతమైన కమ్యూనికేషన్ని కలిగి చక్కని సమతుల్యమైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించాలి. ఈ దేహాన్ని దేవాలయంగా మార్చాలి. ఈ మాంసపిండం మంత్రపిండంగా మారే చైతన్యం నాలో డెవలప్ అవ్వాలి.
ఈ మాంసపిండము మంత్రపిండం అయ్యే చైతన్యం నాలో అభివృద్ధి చెందాలి. తథాస్తు. తథాస్తు. ఈ రసాయనిక చైతన్యాలన్నీ నాలో మరింత అభివృద్ధి చెందుతూ నన్ను ఆధ్యాత్మిక జీవిగా, మంత్ర చైతన్య శక్తి కలిగి ఉన్న మంత్రపిండంగా మారుస్తూ మరింత జ్ఞానాభివృద్ధిలోకి నన్ను తీసుకువెళ్ళి నన్ను భౌతికంగా జీవిస్తున్న ఆధ్యాత్మిక జీవిగా నన్ను మలిచి తీర్చిదిద్ది నడయాడే దైవంగా నన్ను తయారు చేయాలి. తథాస్తు. 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 ఇక్కడికొచ్చిన మాస్టర్స్ అందరికీ, ఆ ఎనర్జీస్‌కి, ఆ జ్ఞానానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇది అందించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మనం ఇన్వైట్ చేసిన ఎనర్జీస్‌కి, పిరమిడ్స్‌కి అన్నిటికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గోల్డెన్ లిక్విడ్ ఎనర్జీని ఇన్వైట్ చేస్తూ, మనం ఇన్వైట్ చేసిన శక్తి అంతా కూడా మనలో స్థితమవ్వాలని కోరుకుందాం. శరీరం అంతా పరుచుకొని, శరీరంలో ఉన్న చైతన్యం మరింతగా డెవలప్ అవ్వాలని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎరుకలోకొద్దాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 అరచేతులు విడదీసి కళ్ళపైన బోర్లించుకున్నాము. ఇప్పటి వరకు మన నుండి రిలీజ్ అయిన అన్ని సరికాని చైతన్యాలన్నీ అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలని కోరుకుందాం. అల్సియాన్ అగ్నికి కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. నెమ్మదిగా చేతుల్ని తొలగిస్తూ కళ్ళను ఓపెన్ చేస్తాం.